ఈ అభిమానం ప్రమాదకరం. అది మనిషిపైనైనా వస్తువుపైనైనా. ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువైంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాదకర ఘటన హద్దులు దాటుతున్న అభిమానంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఒరేయ్, సినిమాలు ఏవైనా కూడి పెడతాయా? పని చూసుకోరా సన్నాసి. ఒకప్పుడు పెద్దలు ఆనాటి కుర్రకారికి పెట్టిన చివాట్లు ఇవి. అయితే ఆ కాలంలో సినిమాలంటే అభిమానం, సినీ హీరోలంటే ఆరాధన లేవని కావు. ఆ రోజులైనా ఈ రోజులైనా రాబోయే రోజులైనా సినిమాకున్న క్రేజ్, హీరోలకున్న ఫేమ్ ఇక దేనికి లేదు. అందుకే రోజులు మారాయి, హీరోలు మారారు, అభిమానులు మారారు. కానీ అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా ఫెవికాల్ బంధంలా ఫ్యాన్స్ ను అతుక్కునే ఉంటోంది. కాకపోతే చిన్న తేడా ఒకటే, ఆనాటి రోజుల్లో అభిమానం చూపించడంలో పెద్దవాళ్లు కాస్త విచక్షణతో వ్యవహరించేవారు. నేటి కాలంలో పెద్ద చిన్న అన్న తేడా లేదు. నచ్చిన హీరో కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే, ఎలాంటి డేరింగ్ అయినా చేయాల్సిందే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అభిమానులు. మితిమీరిన అభిమానం ప్రమాదం అన్న హెచ్చరికలు సైతం పట్టించుకోకుండా హీరో హీరోయిన్ల మీద అభిమానం పెంచుకుంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్తాట్లో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్, సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. డెఫినెట్లీ మేము హైకోర్టుకు వెళ్ళి, ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు, ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు, హైప్ తీసుకురావద్దు. ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో, అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్, పోలీసు వాళ్ళకి కానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదే విధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇలాంటి ఘోరాలు జరిగిపోయాక ఇప్పుడు ఎవరి మీద ఎన్ని చర్యలు తీసుకుంటే మాత్రం పోయిన ప్రాణం తిరిగొస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హద్దులు దాటుతున్న అభిమానమే ఇలాంటి విషాదాలకు కారణమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హీరోలపై ఫ్యాన్స్ అభిమానం అనేది ఇటీవల కాలంలో కాస్త హద్దులు దాటుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ రోజుల్లో మాత్రం కొంతమంది హీరోలు అభిమానుల్లో చూస్తుంటే భయపడే విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హీరోలపై ప్రేమను వారి నుంచి స్ఫూర్తి పొందటం మంచిదే కావచ్చు, కానీ కొందరు మాత్రం ఆ ప్రేమ విషయంలో మితిమీరిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాలను కూడా లెక్క చేయకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పలు సందర్భాల్లో కొంతమంది అభిమానులు చనిపోయిన ఘటనలు జరుగుతున్నప్పటికీ కొందరు అభిమానుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. హీరోల కోసం ఎంత దూరమైనా రావటానికి సిద్ధంగానే ఉన్నామని అభిమానులు చాలాసార్లు రుజువు చేశారు. ఎక్కడ ఈవెంట్స్ జరిగినా కూడా దూరం ఎంత ఉందని లెక్క చేయకుండా కొంతమంది ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళుతూ ఉంటారు. వారికి ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే సొంత ఖర్చులతో థియేటర్స్ ను ముస్తాబులు చేస్తూ ఉంటారు. ఈ అభిమానం ఇక్కడితో ఆగటం లేదు. తమకు నచ్చిన హీరోని ఏవైనా అంటే గొడవలు పడే వరకు వెళుతున్నారు. ఇక తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయినా, తమ అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయినా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరిగాయి. Unfortunately, educated or uneducated people, whom they call themselves of Pushparaj fans, has become Pushparaj army. రేపు వాళ్ళకి డ్రెస్సులు ఇస్తాడు, గన్స్ ఇస్తాడు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద పుష్పరాజ్ బ్రాండ్ వాడుకోమంటది. అప్పుడు ఈ స్టేట్ ఆపగలుగుతుందా? ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు, కొట్టుకోవడాలు ఎక్కువైపోయాయి. అగ్ర హీరోల్లో లేని గొడవలు, మనస్పర్ధలు అభిమానుల్లో ఎక్కువ అవుతున్నాయి. ఏదైనా ప్రోగ్రామ్స్, స్టేజ్ మీద స్టార్ హీరోలు కలిసినప్పుడు ఎంతో సంతోషంగా కలివిడిగా ఉంటారు. ఎక్కడ ఎదురుపడినా చక్కగా మాట్లాడుకుంటారు. కానీ అభిమానులు మాత్రం తమ హీరోనే గొప్పని చెప్పుకుంటూ కయ్యానికి కాలు దూవుతున్నారు. ఒక్కోసారి ఈ ఫ్యానిజం హద్దులు దాటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే అభిమానుల మధ్య మాటల యుద్ధానికి హద్దే లేకుండా పోయింది. మేమంతా ఒక్కటే అని సందర్భం వచ్చినప్పుడల్లా హీరోలు చెబుతున్నప్పటికీ కొంతమంది మాత్రం తమ ఫేమ్ ను, ఫ్యాన్స్ రేంజ్ ను పెంచుకోవటానికి ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల రిలీజ్ సమయంలో కలెక్షన్ల వార్ పీక్స్ కు చేరుకుంటోంది. కలెక్షన్లు రికార్డులు అంటూ పైత్యం ముదురుతోంది.
తమ అభిమాన హీరో సినిమా కలెక్షన్లు కొల్లగొట్టాలని కోరుకుంటూ మొదటి రోజే సినిమాలు చూసేందుకు ఎంత ఖర్చైనా ఎంత కష్టమైనా భరించేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా థియేటర్లు యాజమాన్యాలు స్పెషల్ షోలు చూడటానికి వచ్చే హీరోలు వీళ్లెవరూ అభిమానుల భద్రతపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హీరోల ఈగోల వార్లో రికార్డులు కలెక్షన్ల మాయలో పడి అభిమానులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.